మనం ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ దగ్గర ఉన్నాము. అంటే నిన్న ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి హార్ట్ స్ట్రోక్ రావడంతో వరంగల్ రోహిణి హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి చికిత్స నిమిత్తం మెరుగుగా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి అని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ హరీష్ రావులు మాజీ మంత్రులు ఆయన వెనకాల ఉండి ఆయన హైదరాబాద్ తీసుకురావడం అనేది అయితే జరిగింది. ఇక్కడ యశోద హాస్పిటల్లో ఆయన నాణ్యమైన ట్రీట్మెంట్ అందించడం అనేది అయితే జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే మాజీ మంత్రులు కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కావచ్చు రావడం అనేది జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకోవడం అనేది అయితే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడే రావడం అనేది జరిగింది యశోద హాస్పిటల్కు. ఆయన అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగు విషయంలో ఆయన డాక్టర్లను సంప్రదించి ఆయనలో మంత్రాలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది కాసేపట్లో డాక్టర్స్ బులెటిన్లో వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది అని కూడా మనం వాళ్ళు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఆ విషయంలో ఇప్పటి వరకు కూడా ఇక్కడ చూస్తే మనం యశోద హాస్పిటల్ చుట్టూ పరిసరాల ప్రాంతాలలో చూసినట్లయితే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేకుంటే పెద్ద అభిమానులు కావచ్చు తాండాలుగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అన్న, ఏంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి అంటే డాక్టర్లు కొంచెంసేపులో చెప్తా ఉంటున్నారు. హెల్త్ బులెటిన్ ఇంకా రాలేదా? మార్నింగ్ రాలేదు. ఆయన బతకాలని అందరు కోరుకుంటున్నాం. మా నల్లబెల్లి విలేజ్ పక్కనే నందిగామ. మాకు చాలా అంటే ఆయన నర్సంపేట టౌన్కి పేదలకు చాలా హెల్ప్ చేసిండు. రైతులకైతే చాలా హెల్ప్, అంటే ఆయన లెక్క ఏ ఎమ్మెల్యే చేయలే. రైట్, ఇప్పటి వరకు మరి ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు రావడం జరిగింది? ఎవరినన్నా చూసినావా నువ్వు ఇక్కడ? నేను ఇంతకుముందు గంట అవుతుంది నేను ఎవరిని చూడలే. అంటే సీతక్కని కేటీఆర్ వచ్చిల్లని ఇంతకుముందు చూశాను. ఓకే, రైట్, ఇది పరిస్థితి. అంటే అభిమానులు మనం చూస్తున్నాం కదా, ఆయన ఎంతో తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో చురుకుగా పాల్గొన్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆయన ఏదైతే మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతో డెవలప్ చేసిండు అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా వాళ్ళ మాటలు మనము చెప్పడం జరిగింది. చెప్పండి అన్న, ఏంది పరిస్థితి? మా నాయకుడు వచ్చిండు ఈ 48 అవర్స్ అని చెప్పారు నిన్న. ఇప్పుడు ఏదైందని కేసీఆర్ సార్ వచ్చిండు, డాక్టర్తో మాట్లాడినాక ఏదైందని తెలుస్తుంది కొద్దిసేపట్లో. అంటే మా మార్నింగ్ హెల్త్ బులెటిన్లో ఏం చెప్పారు అంటే మనం మెరుగుగా ఉంది ఆరోగ్యం అనే విషయం చెప్పారా? నిన్నైతే మెరుగుగా ఉన్నది కాబట్టి యశోదకు తరలిస్తున్నామని చెప్పేసి వరంగల్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈరోజు సిచ్యువేషన్ ఏంటి? నిన్న ఆల్రెడీ మేము కూడా వరంగల్ దగ్గర ఉన్నాము. అక్కడ పోయినప్పుడు అమృత మేడం అనే డాక్టర్ ఆమెతో 9 టైమ్స్ ఆల్రెడీ హార్ట్ స్ట్రోక్ 7 టైమ్స్ వచ్చింది. 9 సార్లు సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలకైతే ప్రమాదం లేని అక్కడనే చెప్పారు. ఇక్కడ కూడా ఇప్పుడు మార్నింగ్ హెల్త్ బులెటిన్ కూడా ఇబ్బంది ఏం లేదు, ప్రాణానికైతే ఎలాంటి ప్రమాదం లేదని అబ్జర్వేషన్ ఇస్తారు. పల్స్ కూడా నిన్న మంచిగా నార్మల్గా కొట్టుకుని ఈరోజు కూడా నార్మల్గా కొట్టుకుంటున్నాం. అంటే రైట్, మరి ఇప్పటి వరకు ఎవరెవరు రాజకీయ నాయకులు ఇక్కడ రావడం జరిగింది, ఆయన పరామర్శించడం అనేది జరిగింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నకరేకల్ మా ఎక్స్ఎమ్మెల్యే చిన్మర్తిలింగయ్య గారు వారితో పాటు వచ్చినాం. మా నకరేకల్లో నేను యూత్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు నిన్న నుంచి కేసీఆర్ సార్ ఏమో ఇప్పుడు వచ్చిండు, కేటీఆర్ గారు, హరీష్ రావు సార్ నిన్న నుంచి ఇక్కడ నుంచి ఎనీ టైము వాళ్ళు దగ్గరుండి మనకు చూసుకుంటారు. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఏముంది, ఏం నడుస్తుంది, ఏం ట్రీట్మెంట్, ప్రతి ఒక్కరిని తెలుసుకుంటారు. అంటే డాక్టర్లను బయట నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరినన్నా ఇక్కడ తీసుకొచ్చారా? నిన్న అక్కడి నుంచి వచ్చేటప్పుడు హన్మకొండ నుంచి వచ్చినప్పుడు సీనియర్ డాక్టర్లు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా బయట నుంచి ఆల్రెడీ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ కూడా టాప్ మోస్ట్ డాక్టర్లు, ఇబ్బంది అయితే ఏమంటదు. చెప్పండి సార్, ఎట్లా ఉండేది? ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఆల్రెడీ మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ అభిమానులు ఆయనకు సంబంధించిన వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుందని కూడా మనం చూస్తున్నాం. అంటే పొద్దున మార్నింగ్ బులెటిన్లో హెల్త్ బులెటిన్లో మాత్రం ఆయనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కోలుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు డాక్టర్లు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. నిన్నటికి ఈ రోజుతో పోల్చుకుంటే ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పారు అని చెప్తున్నారు. అంటే డాక్టర్లను మంచి ఏదైతే హార్ట్కు సంబంధించిన డాక్టర్లు ఉంటారో వాళ్ళని కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించే పరిస్థితి ఉంది అని చెప్పేసి చేపిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు అందరు కూడా అంటే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అంటే అందరు కూడా ఇక్కడ వచ్చేసి ఆయన హెల్త్ విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసిరు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం అనేది అయితే జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతా బీఆర్ఎస్ నుంచి ఉన్న వాళ్ళమే అంతా. ఆయన మాజీ ఎమ్మెల్యే గారు మంచిగా త్వరగా కోలుకోవాలని
తిరిగి మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే కావాలని నేను మనసారా కోరుకుంటున్నా. ఆయన మళ్ళీ వస్తాడు, మనకు నర్సంపేట ఎమ్మెల్యేగా మళ్ళీ గెలుస్తాడు. అంటే ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏ విధంగా ఉండేది? ఆయన ఉద్యమంలో చాలా ఉవ్వెత్తున ఊగాడు. అసలు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిండు సుదర్శన్ రెడ్డి గారు. ఏం లేదు, ఇంకా దేవుడు ఉన్నాడు అంతే, ఇంకా దేవుని మీద అంతే, దేవుని మీద భారం. ఇది కోలుకుంటారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ నుంచి చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయన ఆరోగ్యం విషయంలో తెలుసుకోవడానికి యశోదకు రావడం అనేది అయితే జరిగింది హాస్పిటల్కి. అంటే డాక్టర్లతో ఇప్పటి వరకు దాదాపుగా ఆయన సంప్రదింపులు జరుగుతున్నాయనే విషయం మనకు కనిపిస్తున్నది. అంటే ఇక్కడ ఉండే పరిస్థితిని, ఇక్కడ ఉండే సిచ్యువేషన్ అంటే ఎంతో ఆయన బీఆర్ఎస్లో ఎంతో కీలక పాత్ర పోషించిండు ఆయన అని చెప్పేసి కూడా, ఆయన ఉద్యమ సమయంలో కూడా అని చెప్పేసి కూడా ఆయన అభిమానులు చెప్తున్న పరిస్థితి. అన్న చెప్పండి అన్న, అంటే యశోద హాస్పిటల్ చుట్టూ మొత్తం కూడా బీఆర్ఎస్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆయన అభిమానులు కూడా అభిమానులు కూడా ఇక్కడ భారీ ఎత్తున కూడా రావడం అనేది అయితే జరిగింది. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ రావడంతో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువగా ఇక్కడ పెరగడం అనేది అయితే జరిగింది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా చురుకుగా పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ ఎవరినైతే అభిమానులను కట్టడి చేయడానికి కూడా కొంచెం పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది యశోద హాస్పిటల్ నుంచి అప్డేట్స్.